Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. భలే మంచి రోజు గుండెలు గువ్వలైన కోరికలే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి వ్యాప్తంగా రక్షణపరమైన విషయాలు గురించి 55వ రక్షణ పక్షోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మందమర్రి ఏరియాలో ఉన్నటువంటి మన వర్క్షాప్ ప్రాంతంలో ఉన్నాము. మరి వచ్చే ఇన్స్పెక్షన్ టీం అంటే తనిఖీ బృందాన్ని స్వాగతం పలకటానికి మరి ఇక్కడ వర్క్షాప్ సంబంధించిన అధికారులంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఆ రక్షణ బృందానికి ఆహ్వానం పలకటానికి అంటే ఈ వర్క్షాప్ కార్మికులందరూ, దానికి సంబంధించిన అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వీరందరూ మరి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా మనం వర్క్షాప్ ప్రాంతంలో ఉన్నామని చెప్పాము. మరి ఇక్కడ కార్మికులు ఒక క్రమశిక్షణతోని ఒక పద్ధతి ప్రకారము సేఫ్టీకి సంబంధించిన రక్షణ పరికరాలు అంటే చూడండి, షూస్ ప్లస్ ఆప్రాన్ ప్లస్ హెల్మెట్ వేసుకొని ఒక ఇతర కార్మికులకు ఒక మార్గదర్శకంగా, ఒక ఆదర్శకంగా ఉన్నట్టు కనబడుతుంది. అంటే వచ్చే తనిఖీ బృందానికి స్వాగతం పలకటానికి మరి ఇక్కడ చూస్తే వెల్కమ్ కూడా పుష్పాలతో అలంకరించినట్టు కనబడుతుంది. మందమర్రి ఏరియా వర్క్షాప్ కు సంబంధించిన కార్మికులు మిగతా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా మార్గదర్శకంగా ఉండాలని మనం ఆశిద్దాం. అందరూ కూడా వీరిని చూసి వీరి క్రమశిక్షణ నేర్చుకోవాలని కూడా ఆశిద్దాం. ఓకే. చప్పట్లతో స్వాగతించండి. నిత్య శోభిత ధాత్రి శత సంవత్సర యౌవని
సౌభాగ్యధాత్రీ సుచరిత కలిగిన ధాత్రీ సిరిజాత భూమాత భుక్తి ప్రదాత ఓ సింగరేణి మాతా ప్రణమామ్యహం సింగరేణి మాతా ప్రణమామ్యహం. మనకు గని పని దొరికినది, మన బ్రతుకే ఇక పండినది. మనకు గని పని దొరికినది, మన బ్రతుకే ఇక పండినది. రక్షణ అంటే తెలిసినది, రక్షణ అంటే తెలిసినది. శిక్షణతో అది పెరిగినది, శిక్షణతో అది పెరిగినది. మనకు గని పని దొరికినది, మన బ్రతుకే ఇక పండినది. గాలి కొరకు తలుపులు, మన మనసుకు తెలియని విలువలు. గాలి కొరకు తలుపులు, మన మనసుకు తెలియని విలువలు. తెరచిన వెంటనే మోయడము, తెరచిన వెంటనే మోయడము. అది మనకు కర్తవ్యం, అది మనకు కర్తవ్యం. మనకు గని పని దొరికినది, మన బ్రతుకే ఇక పండినది. అధికారుల ఆదేశాలు, అభివృద్ధికి అవి కెరటాలు. అధికారుల ఆదేశాలు, అభివృద్ధికి అవి కెరటాలు. తూచా తప్పక పాటించి, తూచా తప్పక పాటించి మనముత్పత్తిని సాధించాలి, మనముత్పత్తిని సాధించాలి. మనకు గని పని దొరికినది, మన బ్రతుకే ఇక పండినది. మనకు గని పని దొరికినది, మన బ్రతుకే ఇక పండినది. కమ్యూనికేషన్ సెల్ యూట్యూబర్ రాజశేఖర్ అందరు కూడా శుభోదయం. మనకు తెలుసు, ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నా. పోయిన సంవత్సరము ఈ సంవత్సరము ఏడే వర్క్షాపులు ఎలాంటి ప్రమాదము ఎలాంటి సంఘటన జరగలేదు వర్క్షాపులో కూడా. కాకపోతే వర్క్షాప్ బయట 2 ప్రమాదాలు జరిగినాయి. జనవరి నెలలో ఒకటి, ఫిబ్రవరి నెల ఈ సంవత్సరం. ఒక అతను జనమజూరు నైట్ షిఫ్ట్లో కేకే4 సబ్ స్టేషన్ వెళ్తుండగా బైకుకు కుక్కడ్డం వచ్చి కింద పడిపోయి ప్రమాదం జరిగింది. ఇది నాన్ మైనింగ్ యాక్సిడెంట్. అందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ ప్రమాదం కానీ అన్సేఫ్ యాక్ట్, అన్సేఫ్ కండిషన్, ఈ రెండు కారణాలు ఉంటాయి. అన్సేఫ్ యాక్ట్ 88%, అన్సేఫ్ కండిషన్ 10%, మొత్తం 98% ఏ ప్రమాదం విశ్లేషించినా కానీ ఇందులో కనిపిస్తాయి మనకు. 100లో 98% మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతాయి. మానవ తప్పిదాల్లో అన్సేఫ్ యాక్ట్ ఉంటుంది, అన్సేఫ్ కండిషన్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు. దీనికి కనుక మనం వీటిని నివారించాలి.
ప్రమాదం జరగకుండా నివారించాలి అంటే మనకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఒకటి ఉన్నది. ఏరే వర్క్షాప్లో కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో సిఓపి కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఒక అంతర్భాగము. సిఓపిలో ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదా సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒక అంతర్భాగం. అంటే మనం ఎస్ఓపి, సిఓపి, ఎస్ఎంపి ఈ మూడింటిని మనం అమలుపరచడం ద్వారా ఎలాంటి ప్రమాదం కానీ సంఘటన కానీ జరగకుండా మనం చూసుకోవచ్చును. ఈ రక్షణ వార్షికోత్సవాల సందర్భంగా మీకు చిన్న చిన్న రక్షణ పాటించాల్సిన అవసరం ఎంత ఉందో అనేది 2-3 ముక్కల్లో చెప్పేస్తాము. పావుతకు 7 గంటలకు బయలుదేరి 7 గంటలకు వస్తే హెల్మెట్స్ పెట్టుకొని టైంకి ఒక 10 నిమిషాలు ముందు చేరుకుంటే సేఫ్గా వస్తాం. లేదంటే హడావిడిగా వచ్చేటప్పుడు ఆ హడావిడిలో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. హెల్మెట్స్ పెట్టుకొని మీరు వస్తే మీరు ఎలా వస్తున్నారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారనమాట. డాడీ రోజు హెల్మెట్ పెట్టుకుంటున్నారు ఎందుకు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. మనం డిసిప్లిన్గా ఉంటే మన పిల్లలు కూడా డిసిప్లిన్గా పెరుగుతారు. ఇక్కడున్న కార్మికుల్లో చాలామంది ఇంకొక 30 సంవత్సరాలు సర్వీస్ చేసే కార్మిక సోదరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క రక్షణ ఎంత ముఖ్యమో ఆలోచించుకొని ఈ ఒకటే స్లోగన్, నా రక్షణ నా బాధ్యత, మన రక్షణ మన బాధ్యత అన్న స్లోగన్తో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. నేను ఫస్ట్ ఎయిడ్ మెంబర్ కింద ఇక్కడ 55వ వార్షికోత్సవానికి రక్షణ వార్షికోత్సవానికి రావడం జరిగింది. ప్రమాదాలు జరగకూడదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ప్రమాదాలు జరగకుండా నివారించాలి. అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు మనం చేసేదే ఫస్ట్ ఎయిడ్ అంటాము, ప్రథమ చికిత్స అంటాము. ప్రథమ చికిత్స చేసిన వ్యక్తి హాస్పిటల్కి తీసుకొస్తే దాని అవుట్కమ్ రిజల్ట్ చాలా బాగుంటుంది. మనం చాలా వరకు ప్రమాదం యొక్క ఇది హీలింగ్ పవర్ని మనం పెంచవచ్చు. తర్వాత వితిన్ 1 అవర్, వితిన్ సెకండ్స్లో మనం ఏదైనా చర్యలు తీసుకుంటామో అది అతని యొక్క అవుట్కమ్ మీద మనకి రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈవేళ ప్రమాదాల కంటే కూడా ఎక్కువగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. హార్ట్ అటాక్స్, తర్వాత ఈవెన్ డయాబెటీస్, షుగర్స్ కూడా చాలా ఎర్లీ ఏజ్లో రావటం జరుగుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం, కల్తీ ఆహారం తీసుకోవటం, వీటన్నిటి వల్ల మన లైఫ్ స్టైల్ మారిపోయింది. అందువల్ల ఆ ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి ఎలా తీసుకురావాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి, అలాగే బ్లీడింగ్ జరుగుతున్న వ్యక్తికి మనం ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి, బ్లీడింగ్ ఎలా నివారించాలి, ఫ్రాక్చర్స్ వచ్చిన కేసుకి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పైనల్ ఇంజురీ, హెడ్ ఇంజురీ, ఇవన్నీ మనం ఏ చర్యలు తీసుకోవాలి అనేది సమగ్రంగా చదువుకొని తర్వాత సమగ్రంగా దాన్ని ఇప్పుడు ఈవేళ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. యూట్యూబ్లో, గూగుల్లో మనం అనవసరమైన సెర్చ్ చేయకుండా అవసరమైన ఇవన్నీ సెర్చ్ చేసుకొని నేర్చుకొని పక్కన వాళ్ళకి చెప్పటం, మన ఇంట్లో ఫ్యామిలీకి చెప్పటం, తర్వాత జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుంటే మనకి, మన తోటి వారికి, మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్లు కానీ, ఇంట్లో జరిగిన ఏ ప్రమాదాలు కానీ సరైన విధంగా సరైన ట్రాన్స్పోర్ట్తో తీసుకొచ్చి హాస్పిటల్లో మంచిగా కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలి. రక్షణ అనేది నిరంతర ప్రక్రియ. అంటే ఎల్లప్పుడూ మనము అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చు. రక్షణ అనేది మనకు ఇంటి దగ్గర నుంచే మొదలు కావాలి. అంటే మనము స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ మనకు కంపెనీ పరంగా చూసినట్లయితే మైన్ యాక్సిడెంట్స్ కన్నా రోడ్డు ప్రమాదాలలోనే మన యొక్క కార్మికులు వారి యొక్క విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. సో కంపెనీ ఇంటి దగ్గర నుంచి మొదలైనప్పుడే 2 వీలర్స్ మీద వచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించరండి. అదే ముందుగా బయలుదేరండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగా బయలుదేరడం వల్ల నష్టం లేదు. అదేవిధంగా మన డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే హెల్మెట్లను దానికి పెట్రోల్ ట్యాంక్ మీదనో వెనకనో తగిలించుకొని పోతారు. మనం ఈ డ్యూటీకి వచ్చేటప్పుడు ఎంత ముఖ్యమో అదేవిధంగా మనకు ఇంటికి పోయేటప్పుడు, డ్యూటీ నుంచి ఇంటికి పోయేటప్పుడు కూడా హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించండి. మైన్ విషయం, డ్యూటీ విషయంలోనే కాకుండా మనకు మన మార్కెట్లలో, తర్వాత బజార్లో, రోడ్ల మీద చాలా వరకు 2 వీలర్స్ వాడతారు. అప్పుడు కూడా కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి. ఫైన్ వేస్తేనే హెల్మెట్ ధరించాలని కాదు, మన రక్షణ అనేది మన బాధ్యత. దాన్ని తీసుకొని హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదానికి లోను కాకుండా ఉండగలుగుతారు. హెల్మెట్ ఎవరు పెట్టుకుంటారు చెప్పండి ఒకసారి. ఎవరు పెట్టుకున్నారు హెల్మెట్లు?
చెప్పాలి, బుర్రనోళ్ళు పెట్టుకుంటారు కదా. మా అందరితో సహా చాలామంది అంటే పెద్ద దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ఓన్ సేఫ్టీ అనుకుంటే మనం ఈ రోజు నుంచి నెక్స్ట్ ఏం చేస్తాం, మనము హెల్మెట్ పెట్టుకునే వస్తాం కదా. రావాలా వద్దా? ఏదేమైనా సరే మన రాజశేఖర్ గారు కానీ లేదా ఇంకా అందరూ మైన్ అధికారులు కానీ అందరూ కూడా చెప్తున్నాను, నేను సార్ మీరు పాట పాడాలంటే మీరు వద్దన్నా పాడతా. యాక్సిడెంట్ ఏంటి చెప్పండి, పిల్లలు చెప్పండి. యాక్సిడెంటే వెరీ గుడ్, అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది ఏమండి. కాబట్టి దాంట్లో ఇంగ్లీష్లో దెర్ ఇస్ ఎ గ్రేట్ సే, యాక్సిడెంట్స్ డోంట్ అక్కర్, దే ఆర్ కాజ్డ్. వాటంతటికి అవి జరగవు. అసలు యాక్సిడెంట్ అనుకుంటుందట, నేను మందమర్లో నాకు ప్లేస్ లేదనుకుంటుందట. ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా ఏం పనులు చేయరు. నిన్నాక రూమ్లో డీజీఎం గారి రూమ్లో చెప్పాను, ఎనీ వర్క్ యూ హ్యావ్ టు ప్లాన్ అవర్ వర్క్. దాన్ని ఒక ప్రణాళికబద్ధం చేయాలని ఒక ప్లాన్ పెట్టుకుంటే దెన్ వీ హ్యావ్ టు వర్క్ అవర్ ప్లాన్. అప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరుగుతాయా? జరగవు. 55వ రక్షణ పక్షోత్సవాలు అంటే సింగరేణి తల్లి మనకి 55వ సారి హెచ్చరికిస్తుందట, జరా భద్రం బిడ్డ అని. ఇప్పుడు ఆలోచన చేస్తాం మనం. అది కాషన్ బోర్డు ఉంటుంది, ఏమంటే దాని అర్థం ఏంటి? కాషన్ బోర్డు చూడలేదు మీరు ఎప్పుడన్నా? బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఏమని ఉంటుంది అక్కడ? వింటలేదు మీరు? ఏమని చెప్పదు? టేక్ డైవర్షన్, బీ కేర్ఫుల్, గో స్లో అంటుందా లేదా? మరి దాన్ని మనం ఉపయోగిస్తాం లేదా? మరి సింగరేణిలో ఎందుకంటే ఇన్ని బ్యానర్లు, ఇన్ని ఫ్లెక్సీలు, ఇన్ని లైన్లు అవసరమా? అంటే మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? మంచోళ్ళే. కానీ ఒక ఏఎస్ఓ గారు చెప్పారు ఏంటంటే, సార్ వీ నో మచ్ అబౌట్ సేఫ్టీస్, రక్షణ గురించి మనకు చాలా తెలుసు, బట్ వైల్ ఇంప్లిమెంటింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం, మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. అంటే చిన్న చూపు, కాంప్లిసెన్సీ, మెతక వైఖరి, ఏం కాదులే. ఈ సేఫ్టీ అనేది కూడా ఒక ప్రివెంటివ్ మెకానిజం, కంట్రోలింగ్ మెకానిజం కాదు. ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఇస్, చాలా చెప్పాను నాకు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్. అంటే ఏంటి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కాదు, చేతులు కాలకుండానే చూసుకోవటం మన జ్ఞానం కదా. సేఫ్టీ ఏంటంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్, పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్. ఏమండి? కొన్ని ప్రాక్టీసెస్. ఏ ప్రాక్టీసెస్? గుడ్ ప్రాక్టీసెస్, హెల్తీ ప్రాక్టీసెస్. హెల్తీ ప్రాక్టీసెస్ ఏంటండి? ఈ రోజున మనకు శత్రువు ఏంటి చెప్పండి? మనం పని మనకు డైవర్ట్ అవడానికి కారణం ఏంటి? మనం 20,000, 30,000, 50,000కి డబ్బులు ఎక్కువ ఉంటే 70,000 రకరకాల ఫోన్లు వస్తాయి. అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిస్ట్రక్టివ్ టూల్. మన జీవితాన్ని నాశనం చేయడానికి పుట్టింది అది. మనం చాలా ఉపయోగం అంటాం కానీ ఉపయోగం తక్కువ, అపాయము చాలా ఎక్కువ. ఎంత అంటే మనం చెప్పలేనంత హాని చేస్తుంది. ఐ రెస్పెక్ట్ సేఫ్టీ, ఐ లవ్ సింగరేణి. ఎంత అంటే బియాండ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఈరోజు నేను ఒక జనరల్ మేనేజర్ స్థాయికి ఇక్కడ ఉన్నానంటే ఎవరిది చెప్పండి? సింగరేణి తల్లి కనపడదు, మంచి అమ్మలాంటి ప్రమాదం, ఓకే. కానీ మీ అందరి సహకారం, మీ అందరి అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒక ఆఫీసరు పదిలిగా ఉండాలంటే వర్క్ మ్యాన్ అర్థం చేస్తున్నా చెప్పాడు మన హేరేంజర్ గారు. ఆయన సాఫ్ట్గా బాగా చెప్తారు. చదవాలి, వినాలి, అవగాహన కల్పించుకోవాలి, అవగాహన కల్పించిన దాన్ని అమలుపరచాలి. మనం సేఫ్టీ మీద రెస్పెక్ట్ ఉందనుకోండి, మనం ఎంతైనా చేస్తాం. ప్రతి ప్రమాదం వెనక ఒక నిర్లక్ష్యం ఉంటుంది. మరి ఆ నిర్లక్ష్యానికి మనం ప్లేస్ ఇచ్చామని ఏమైపోతాము? ఒక్కొక్కసారి మనము మిస్ అయిపోతాం. లీడర్ అనేవాడు ఫస్ట్ ఎవరు ఉండాలంటే సెల్ ఫోన్ వద్దనుకుని ఏం చేయాలి? ఎవరు రావాలి? వితౌట్ సెల్ ఫోన్ హీ హ్యాస్ టు కమ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. నువ్వు సెల్ ఫోన్ పెట్టి మాట్లాడుకున్నావు కానండి, కుదరదు. అది ఐఎమ్ 60 years. ఎక్కడ అనిపిస్తుంది అట్లా? బికాజ్ దిస్ ఈజ్ ద ఎనర్జీ గివెన్ బై సింగరేణి తల్లి. నేను ఫ్రమ్ డే 1 నుంచి కూడా నాకు సింగరేణి ఉద్యోగం వచ్చిందంటే నేను గొప్పగా ఇంజనీరింగ్ పెద్దగా చదవలేదు, ఎందుకో సమ్ రాంగ్ వల్ల సరి చదవలే. బట్ వన్స్ ఐ గాట్ దిస్ మూమెంట్ జాబ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. ఈ సందర్భంగా మరి ఇంకా నేను దయచేసి మీకు చెప్పలేదు, చిన్నారులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులు, సోదరిమణులు, మన ఎంప్లాయీస్, నా సేఫ్టీ ప్లేజ్లో కూడా కొన్ని కరెక్ట్ చేసుకుని వచ్చా. ఈయన రక్షణ నా భార్య బిడ్డలకే అంటే, అది భార్య బిడ్డ భర్త ఏమైపోయాడు? అమ్మాయిలు లేరు వరకే. అందుకే చక్కగా మీరు తెలివైన వాళ్ళు, నా కుటుంబానికే అని అన్నారు. నా కుటుంబానికే కాకన్నారు. యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, దెన్ ఓన్లీ ఆ సేఫ్టీ విల్ బి ఎన్ష్యూర్డ్. ఇంకోటి సేఫ్టీలో అల్టిమేట్ ఏంటంటే మనం ఎన్ఫోర్స్ చేసుకోవాలి. ఎన్ఫోర్స్ అంటే అవుతుందా లేదా అదయ్యేటట్టు చూసుకోవాలి. ఒక ప్రమాదము సమిష్టి వైఫల్యం. మన చైర్మన్ ఎవరు?
బట్ బలరామేనా? చక్కగా చెప్పాలి. ఎవరండి మన గవర్నమెంట్ చైర్మన్ పేరు ఏంటి? శ్రీ ఎన్ బలరాం గారు. చాలామంది ఎండి గారిని చూసాం మనం, చూడదా? నేను ఒక 10 మందిని చూసా. ఏ ఎండి గారు పెట్టలేదు. సేఫ్టీకి ఆయన ఎంత విలువ ఇచ్చారంటే సింగరేణిలో ఉన్న కమిటీలన్నింటినీ సమన్వయపరిచి మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడాడు, మనతో మాట్లాడిపించాడు, వాల్యుబుల్ సజెషన్ తీసుకున్నాడు. తెలుసా మీకు? అంటే టాప్ మేనేజ్మెంట్కి ఎండి గారి మనసులో ఏముందండి సేఫ్టీ గురించి? చాలా సీరియస్ కన్సర్న్ ఉంది, చాలా బాధ్యతమైనటువంటి విలువైన స్థానం ఉంది. కాబట్టి మరి ఆయనకి అంత బిజీ షెడ్యూల్లో కూడా నీ చిన్న కార్మికుడి గురించి కూడా, చిన్న ఇంటి దగ్గర ఉన్న పిల్లల గురించి ఆర్సీసీబీ 5,000 పెట్టి ప్రతి ఇంట్లో కూడా మేము వెళ్తే, మేము మణుగూరు అని తిరుగుతూ ఉంటే ఒక్కొక్క తల్లి చెప్తూ ఉంటుంది కదా, ఆమె కొంచెం గాలి తక్కువైందని పై కవర్ తీసేస్తుంది ఫ్యాన్కి. చక్కగా గోడ పెట్టింది, షీ ఎడ్యుకేటెడ్, ఎంఎస్సీ ఏదో ఉంది, గాలి తక్కువైందని తీసేస్తుందట. ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ అన్సేఫ్? మంచిదా? ఇంకోటి నేను చెప్తాను ఎంత. ఇంకోటి తర్వాత వర్క్షాప్ విషయంకి వద్దాం. వర్క్షాపు వాళ్ళు చేసే పనులు ఏంటి చెప్పండి? మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏం చేస్తారు పనులు వాళ్ళు అని? మీ పనులు మీకు తెలుదా? నాకు తెలుసు. విలువైన పనులు చేస్తారు. ఎందుకంటే ఎక్కువ బ్రేక్ డౌన్ చేస్తారు కదా. వాళ్ళు ఏదో మైండ్లో తప్పు జరుగుతుంది, లేదు ఇంకోటి జరుగుతుంది, అది కూలిపోద్ది, లేదు ఇంకోటి జరుగుతూ ఉంటుంది, దాన్ని దిద్దటానికి వెళ్తారు. అంటే ఇంకొక మాటలో ఐ పుట్ ఇట్ ఇన్ దట్ వే, యు ఆర్ సోల్జర్స్. మీరు యుద్ధ వీరులు. ఎక్కడుంటారండి యుద్ధ వీరులు? ఎక్కడుంటారు? ఎక్కడ? వెరీ గుడ్, బాటిల్ ఉంటారు. మనందరం మంచిగా నిద్రపోతాం, వాళ్ళు మాత్రం మనం అసలు పక్కింటోడికి అసలు ఏమైపోయినామో పట్టించుకోం, ఎంగిల్ చేస్తాము. కానీ వాళ్ళేమో మన కోసం వాళ్ళ ప్రాణాలు అప్పు చెప్పడానికి రెడీగా ఉంటుంది. మీరు సమ్ టైమ్స్ చూడండి, వైఫ్ విల్ బి ఫర్ డెలివరీ ఉంటుంది, యుద్ధం వస్తే కాల్ వస్తుంది, వాళ్ళకి వెళ్ళిపోవాలి వాళ్ళు నిర్మోహమాటంగా. అలాంటి గొప్ప సర్వీస్ వర్క్షాప్లు జరుగుతూ ఉంటుంది. కాబట్టి యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఎలా ఏం పట్టుకెళ్ళాలి వాళ్ళు? ఏం పట్టుకెళ్ళాలి? ఆయుధాలు. ఎలాంటి ఆయుధాలు? అంత కాకపోయినా కనీసం భయపెట్టే ఆయుధం అని పట్టుకెళ్ళాలి. బుల్లెట్ లేకపోతే ఏం చేయాలి? దాంట్లో లేకపోతే పొడిచి చంపేయాలి. తెలుసు కదా రాజశేఖర్ గారు? బుల్లెట్ లేకపోతే పొడిచి వాడు భయానికని చచ్చిపోవాడు. అట్లాగా సంసిద్ధతతో మనం ఆల్వేస్ అలర్ట్నెస్ అంటే అది. కాబట్టి మీ టూల్స్ కానీ మీ విధానం కానీ, అక్కడ వెళ్ళంగానే ఒక బంకర్ కూలిపోతూ ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఎక్కడుండి బంకర్కి నేలకు ఉంటుందా? ఎంత హైట్లో ఉంటుంది? కమ్సే కమ్ కొంత ఉంటుంది, మోర్ దాన్ 2 meters హైట్లో ఉంటుంది. మరి ఎక్కేసేయచ్చు డైరెక్ట్గా మనం? ఎంత ఉండి ఎక్కొచ్చు డైరెక్ట్గా? చెప్పాలి, ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా చెప్పాలి ఎంత హైట్ ఉంటే మనం డైరెక్ట్గా ఎక్కొచ్చు. ఎవరు మాట్లాడలే? వెరీ గుడ్. ఏమండి 1.8 meters కంటే ఎక్కువ ఉంటే మనం ఏం ధరించాలి? సేఫ్టీ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలి. దెన్ ఓన్లీ విల్ బి సేఫ్ కదా. వర్క్షాప్లో మీరు చేయాలి ఏంటండి, ఫస్ట్ ఎయిడ్ని కంపల్సరీగా ఉండాలి. అది మనం హెచ్చరించాలి రోజు. అది ఒకసారి చెప్పినట్టుగా ఇట్ షుడ్ ఆల్వేస్ షుడ్ వార్నర్స్. అది మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అలర్ట్గా ఉంటాం. ఇవన్నీ చాలా స్లోగన్స్ సార్లు చెప్పారు, నేను చెప్పాను. ఇవన్నీ మనకు తెలియనివా? రిఫ్రెష్ చేస్తున్నాం అంతే. మనం కొడతాం కదా సిస్టంలో, ఒకసారి అంటే రిఫ్రెష్ కొడితే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. అలాగా మనం తెలిసిన దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకుని కమిట్ అవుదాం. నేనెంత సంతోషంగా ఉన్నానో, నేనెంత క్షేమంగా ఉన్నానో, అందరూ మన పిల్లలు కూడా మళ్ళీ 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంతే క్షేమంగా ఉండాలంటే సంస్థ క్షేమంగా ఉండాలి. సంస్థ క్షేమంగా ఉండాలంటే మన కమిట్మెంట్ చాలా చాలా అవసరం. ఇప్పుడు చూడండి ఎండి గారులను కూడా వీళ్ళు కూడా ఎవరు ఎక్కడెక్కడో బయట వాళ్ళని చూసి వద్దట్లే. మన బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు ఇక్కడ వాళ్ళని చూసి పెడతారు. మన అంతకుముందు ఎండి గారు ఏ ఊరు? మెట్పల్లి. ఇప్పుడున్న ఎండి గారు బ్యాక్వర్డ్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. బ్యాక్వర్డ్నెస్ తెలిసినటువంటి ఆయన కాబట్టి అందరిని అప్లిఫ్ట్ చేయాలని పదే పదే ఎంతో తపన పడుతున్నారు వారు. కాబట్టి ఈ సందర్భంగా మరి ఇంత చక్కని అవకాశం మీకు కష్టమైన ఇష్టంగా విన్నారు. మారనే సరిగ్గా చేయకపోయిన ఎండలో కూడా మీరు విన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ. మీ అందరి కుటుంబాలు, మన కుటుంబాలు, మన సంస్థ క్షేమంగా ఉండి రక్షణతో పనిచేసి మన సంస్థ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే విధానంలో మనం ఈ సందర్భంగా ఒక ప్రమాణం చేద్దామని మనసులో అనుకుందామని సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ కావాలని కోరుకుంటున్నాను. ఎలక్ట్రీషియన్లో ఫస్ట్ ప్రైజ్ పొందిన కన్నం తర్వాత సెకండ్ ప్రైజ్ గ్రహీత. థ్యాంక్ యూ సార్.